కళ్ళకి మంచిదని ఫ్రీక్వెంట్‌గా క్యారెట్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను వేరే మోడల్‌లో కూడా ట్రై చేశాను. ఇలా ఎంతమంది చేస్తారో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. అంటే క్యారెట్ హల్వా చేసేటప్పుడు కోవా వేస్తారు. లేతే డైరెక్ట్ షుగర్ వేసి చేస్తారు. నేనిక్కడ ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆవు నెయ్యిలో క్యారెట్‌ని వేయించాను. మనకి ఆవు నెయ్యి కళ్ళకి మంచిది. క్యారెట్ కళ్ళకి మంచిది కదా! చిన్న పిల్లలకైతే చాలా మంచిది ఇది. ఆవు నెయ్యి 2 స్పూన్స్ తీసుకుని, అందులో మనం తురుముకున్న క్యారెట్‌ని వేసుకుని, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను పూర్తిగా వేగాక అందులో మిల్క్ మేడ్ వేసి కొంచెం సేపే కొంచెమే వేశాను. నేను తీసుకున్న మిశ్రమాన్ని బట్టి. అందులో స్వీట్ ఉంటుంది కాబట్టి పంచదారకు బదులు బెల్లం వేశాను. బెల్లం ఐరన్ అని ఫ్రీక్వెంట్‌గా పెడితే పిల్లలకి మంచిది. ఇలా చేశాక మనకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుని, యాలకులు అన్నీ వేసుకుని ఈ దగ్గర పడే వరకు చూసారా మాకు కొంచెం నీళ్ళలాగా ఉంది, అది బాగా దగ్గర పడే వరకు ఉంచాలి. నాకు ఒక 30 మినిట్స్ పట్టింది. తర్వాత చక్కగా ఇలా గట్టిగా కూడా అయింది. వీటిని పీసెస్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎమ్మీగా, టేస్టీగా, హెల్త్కి ఎంతో మంచిదైన, కంటి చూపుకి మంచిదైన గాజర్ హల్వా రెడీ, క్యారెట్ హల్వా రెడీ.